హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఇది కొంచెం టైం పడుతుందండి ప్రాసెస్, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఒక 4 to 5 days వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక్కడ నేను 1/2 kg వరకు ఈ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి వాష్ చేసేసి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్గా బిల్లలుగా కోసుకోవాలండి. ఇలా అన్నీ ఈక్వల్ సైజులో రావాలండి. కొన్ని సన్నగా కొన్ని లావుగా ఉంటే బాగుండదు, అలా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ ఇలా తరిగేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలన్నీ 1 టీ స్పూన్ అంత పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేను. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి చేయి పెట్టేసి, పెరుగు ముద్దలా ఉంది కదండి, అందుకని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తబడే వరకు అవసరం లేదండి, కొంచెం గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉండొద్దు. ఇలా కలర్ మీకు చేంజ్ అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని జల్లెడ పెట్టేసేసుకొని దాంట్లోంచి ఎక్సెస్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసేయాలండి. ఈ ముక్కలు ఒక్కటే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి ఈ ముక్కలు ఫ్రై చేయడానికి. ఇలా ఈ ఆయిల్ వేడెక్కాక ఈ ముక్కలన్నీ 2 సార్లు 3 సార్లు వేసేసుకొని, అంటే 3 బ్యాచ్లుగా, లేకపోతే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పెద్ద కడాయి అయితే ఎక్కువ క్వాంటిటీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో టు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయండి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ ఏం లేకుండా జల్లిగంటతో ఇలా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ముక్కలు ఇలా కూడా తినొచ్చండి. ఇంకా ఇష్టమున్న వాళ్ళైతే కనుక ఇలా తీసుకొని కొంచెం సాల్ట్, కారం చల్లేసేసుకొని తిన్నా బాగుంటుందండి. ఇక్కడ ఈ ఆయిల్ ఎక్కువగా ఉంది కదా, అందుకని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసి తగినంత ఆయిల్ ఉంచుకుంటున్నానండి. అంటే మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటికి సరిపడా ఆయిల్ ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక అవి చిటపటమన్నాక ఒక 3 ఎండుమిర్చి వేసేసుకొని, ఎండుమిర్చి కూడా వేగాక ఈ ఆనియన్ ఇలా వేసుకోవాలండి. ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్ వేగాక ఇందులో ఒక 1.5 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే తరిగిన పచ్చిమిర్చి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా వేసేసి బాగా ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఈ ఉల్లిపాయల మిశ్రమం మొత్తం ఈ ముక్కలతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక 2 to 3 minutes అలానే కుక్ చేసుకున్నాక కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి, మరీ ఎక్కువ కాదు, చూసి వేసుకోవాలండి, లేకపోతే ఉప్పు అయిపోతుంది కర్రీ మొత్తం. ఇలా ఉప్పు కూడా వేసేసి ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు కుక్ చేయొద్దండి. తర్వాత ఫైనల్గా కొంచెం 1 టీ స్పూన్ అంతా హోమ్ మేడ్ ధనియాల పౌడర్ అండి, ఇది వేసేసి ఇలా ముక్కలన్నీ బాగా పట్టేదాకా కలుపుకొని 1 minute కుక్ చేసుకున్నాక తర్వాత తరిగిన కరివేపాకు వేసుకోవాలండి. మీకు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కానీ కరివేపాకు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీకి. ఇలా వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇది రైస్లోకి యాజ్ ఇట్ ఈస్గా అయినా సరే, లేకపోతే పప్పుచారు పక్కన కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.